గుడ్ మార్నింగ్. రండి బాబు రండి. గుడ్ మార్నింగ్ మిస్ ప్రసాద్. గుడ్ మార్నింగ్. రాత్రి బాగా నిద్ర పట్టిందా బాబు? ఓ ఫైన్. సమస్యలు లేని వాళ్ళకు నిద్ర సమస్యే కాదు. ఇక్కడ తమ కార్యక్రమం ఏమిటో సెలవిస్తే తగిన ఏర్పాట్లు చేద్దామని. ఏముంది, మిస్ రాధని ఆమె తాతగారిని వెంటనే అమెరికా తీసుకురమ్మని మా తాతగారి ఆర్డర్స్. అసలు వారే స్వయంగా వద్దాం అనుకున్నారు. హెల్త్ సరిగా లేక నన్ను పంపించారు. ఇక్కడ రాజావారి హెల్త్ కూడా అంత బాగుంటలేదు. యా యా పాపం, ఆయనకు మతిస్థిమితం లేకపోవడం చాలా విచారకరం. ఐ పిటీ. మరి ఈ పరిస్థితుల్లో వారిని అంత దూరం తీసుకెళ్లడం మంచిది కాదు. అఫ్ కోర్స్ అది నిజమే. కానీ మా తాతగారి మాట అంటే తిరుగులేదే. మిస్ రాధకు నాకు వెంటనే పెళ్లి జరగాలని ఆయన పట్టుదల. ఆమె తాతగారు మా తాతగారు వాగ్దానాలు కూడా చేసుకున్నారు. అది చాలా కాలం క్రితం అనుకున్నమాట బాబు. ఈలోగా ఎన్నో మార్పులు జరిగిపోయాయి. రాజావారి ఆరోగ్యం బాగున్న రోజుల్లోనే రాధమ్మకు మా బాపాయికి పెళ్లి చేయాలని కూడా నిర్ణయించుకున్నాం. వాట్? నిశ్చితార్థం కూడా అయిపోయింది బాబు. ఇజ్ ఇట్? అవును బాబు. కానీ ఇంతలో రాజావారికి మధ్య భ్రమణం కలగటం వల్ల ఆ శుభకార్యం వాయిదా వేయవలసి వచ్చింది. మరి ఈ విషయం మాకు ముందే ఎందుకు రాయలేదు? వై డిడ్ యు రైట్? మమ్మల్ని కాదనుకున్నప్పుడు మాకు తెలియజేయడం మీ కనీస ధర్మం. ఇట్స్ యువర్ డ్యూటీ. యా, నిజమే బాబు. మా పొరపాటే. ఆల్ రైట్. మీరంతా కలిసి ఒక నిశ్చయానికి వచ్చినప్పుడు, మిస్ రాధకు కూడా ఈ సంబంధం ఇష్టమైనప్పుడు ఎవరికైనా అభ్యంతరం ఎందుకు ఉండాలి? దివాన్ గారు, నాకెంతో ఆనందంగా ఉంది. డూ యూ నో దట్ ఐఎమ్ ఫ్రమ్ అమెరికా? ఆ దేశ ఆచార వ్యవహారాల ప్రకారం ఇలాంటివేమీ పట్టించుకోం. అందుకని ఈ పెళ్లి నా చేతుల మీదుగా జరగాలని నా కోరిక. ఐ లైక్ టు బ్లెస్ ది న్యూ కపుల్. ఎంత మాట! మీరు ఈ శుభకానికి ఇక్కడే ఉండడం నిజంగా మా అదృష్టం కదమ్మా. బై ఏ కారణం చేతనైనా మిస్ రాధతో నాకు పెళ్లి కాని పక్షంలో మాకు రావలసిన బాకీ మొత్తం అనా పైసలతో సహా వసూలు చేయాలని మా తాతగారు చెప్పారు. బాకీ ఏమిటండి? వాట్ డు యు మీన్? మీరు ఈ ప్రశ్న వేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మా తాతయ్య గారు మీ తాతయ్య గారికి 20 సంవత్సరాల క్రితం అప్పుగా ఇచ్చింది $1 million. నో ఐఎమ్ సారీ, 1 million rupees. అంటే 10 లక్షల రూపాయలు. యా, 10 లక్షలా? మీకు బాకీయా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఇట్ ఇస్ టూ మచ్. నేనంత రుజువులు సాక్ష్యాలు లేకుండా వచ్చానుకుంటున్నారా? సిద్ధంగానే వచ్చాను. ఇదిగో చూడండి. కావాలంటే మీ తాతగారి స్వయంగా రాసిన రుణపత్రం, ఒరిజినల్. లుక్ ఎట్ ఇట్. దివాన్ గారు, మీరు చదవండి. చిచ్చి, మొదట పెళ్ళన్నారు, అదర్వంటే ఇప్పుడు బాకీ కట్టమంటున్నారు. మీరు స్నేహితులు కాదు, వడ్డీ వ్యాపారం. మిస్ రాధ, మమ్మల్ని అవమానిస్తున్నారు. మీరే మమ్మల్ని అవమానిస్తున్నారు. దివాన్ గారు, ఆయన తప్ప అనా పైసలతో సహా లెక్క కట్టి అవతల పారేయండి. అమ్మా ఆవేశకమ్మా. అదే ఆమెకు తెలియచెప్పండి. మిస్ రాధ వారు పెద్దవారు. ఎప్పుడు ఆవేశపడాలో ఎప్పుడు పడకూడదో వారికి బాగా తెలుసు. చూసి నా నేర్చుకోండి. మిస్టర్ ప్రసాద్, మీరు నాకు పాఠాలు నేర్పిన అవసరం లేదు. చూడమ్మా, నా మాట కాస్త వింటావా? చిచి, ఇక్కడ ఇంకో క్షణం కూడా ఉండను. రైట్. దివాన్ గారు, నా డబ్బు నాకు పారేస్తే నేను ఈ కంట్రీలోనే ఉండను. అందుకని త్వరగా లెక్కగట్టి నా డబ్బు నా ముఖాన పారేయండి. అంతవరకు ఈ డాక్యుమెంట్ నా దగ్గరే ఉంటుంది. వస్తాను. రామచంద్ర ప్రభు, ఈ 20 సంవత్సరాలకి 10 లక్షలకి వడ్డీతో సహా లెక్క చూస్తే 40 లక్షలకు పైచిల్లుకైందమ్మా. ఎంతైనా సరే పైసలతో సహా అక్కడ మొహాన పారేయండి. అదంత తేలికైన పని కాదమ్మా. దివాన్ గారు, అతని ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మేనర్లెస్ బ్రూట్. అమ్మా, నా మాట కాస్త చూడమ్మా. మన పని అయ్యే వరకు అతనితో కాస్త లౌకికంగా వ్యవహరించడం. అంటే ఏముందమ్మా, సినిమాలకని షికార్లకని తీసుకువెళ్లి మర్యాదగా మాట్లాడి మన బాకీ వాయిదాల పద్ధతి మీద చెల్లించినట్టుగా అతనితో ఒప్పింది. అడగండి, చచ్చిన అడగను. డబ్బుకి పెళ్లికి ముడిపెట్టి కూర్చున్న అతనితో మంచి ఏమిటి, మర్యాద ఏమిటి? నువ్వు అలా అంటే ఎలాగమ్మా? నీ శ్రేయస్సు, ఇంటి శ్రేయస్సు కోరేవాడిని, పెద్దవాడిని నేను ఎందుకు చెప్తానో కాస్త వినమ్మా. సరే, మీరింతగా చెప్తున్నారు కాబట్టి మీ మాట కాదలేక ఒప్పుకుంటున్నాను. కానీ ఈ వ్యవహారం త్వరగా తేల్చేయాలి.